నా పేరు బికారి నా దారి ఎడారి నా పేరు బికారి నా దారి ఎడారి మనసైన చోట మజిలి కాదన్న చోట బదిలి నా దారి ఎడారి నా పేరు బికారి. ఎదిగా ఎట్టాగే వద్దయా బాబా కాత అహంకారం తగ్గించుకో అంటే వినకుండా వెళ్ళి ఎన్నికలకు ముందు ఎల్లెల్లి ఆ జగనన్న పార్టీలో చేరిపోయాడు కేసినేని నాని. టీడీపీలో ఉండగా ఎట్టా ఉండేవాడు, విజయవాడలో కేసినేని నాని అంటే అబ్బో అట్టా తలెత్తి చూసేవాళ్ళు. కానీ జగనన్న పార్టీలో చేరి గులాంగిరి చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఆ అల్లం వెల్లుల్లి అదే వెల్లంపల్లితో కలిసి వీధి వీధి తిరిగి జనాన్ని కాకాపట్టిన ఎన్నికల్లో ఎవ్వరూ ఓటేయలేదు. అహంకారం అంత పనిచేసింది. ఏటండి పార్టీ పెద్ద చంద్రబాబు గారు ఏటి చేసినా ఆలోచించుకునే చేస్తారు. ఆయన నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడాలి, కానీ రెచ్చిపోవద్దు, అహంకారం చూపించొద్దు. తమ్ముడు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేకపోతే ఎట్టా? ఆ అహంకారంతో చంద్రబాబు గారిని అవమానించాడు అప్పట్లో. చివరికి ఎన్నికల్లో తమ్ముడికి సీటు ఇస్తున్నారనే విషయం తెలుసుకుని వైసీపీలోకి జంపింగ్ చేసి చేతులు కాల్చుకున్నాడు. అవమాన భారంతో రాజకీయాల్ని వదిలేస్తున్నానని చెప్పేసి సైలెంట్ అయ్యాడు. కానీ ఇన్నాళ్లకు మళ్లీ కేసినేని నాని పొలంలో మొలకలొచ్చినట్టే కనిపిస్తుంది వ్యవహారం. ఎందుకంటే అహంకారంతో చంద్రబాబు గారిని దూరం చేసుకున్న నాని మళ్ళీ ఆయనకు దగ్గర ఎందుకు చూస్తున్నాడట. కూతురి భవిష్యత్తు కోసం మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నాడట. ఇప్పుడు కేసినేని నాని ఎట్టిన ఫేస్బుక్ పోస్ట్ తెగ వైరల్ అయిపోతున్నది. చంద్రబాబు పొడే గిట్టదన్నట్టు అప్పట్లో బిల్డప్లు ఇచ్చిన నాని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న చంద్రబాబు గారు ప్రజా జీవితంలో ఇంకా చాలా ముందుకు సాగాలి. ఆయన నాయకత్వం, ఆయన పాలన, ప్రజాసేవ చాలా గొప్పయి అన్నట్టు కామెంట్ రాశాడు. అంతేకాదండోయ్ ఆ ప్రయాణంలో తాను కూడా కలిసి నడవటం చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చాడు. ఆ అనుభవాన్ని తాను అంగీకరిస్తున్నట్టు కూడా రాశాడు. చంద్రబాబు గారి మీద చాలా ప్రేమ కురిపించాడు కేసినేని నాని. అంటే ఏటన్నట్టు అయ్యా తప్పైపోయింది, దండం ఎడతాను, మళ్ళీ పార్టీలో చేర్చుకోండి అని అడగకుండానే అడిగినట్టుంది అనుకుంటున్నారు చాలా మంది. ప్రస్తుతం తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం మళ్ళీ సొంత గూటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడట నాని. కాకపోతే అన్న చెప్తానంటే తమ్ముడే ఒప్పుకునేట్టు లేడంటున్నారు. ఎందుకంటే అప్పట్లో టీడీపీలో తమ్ముడిని ఎదగకుండా చేయడానికి నాని ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాడో అంతా చూశారు. చిన్నీని ఎన్నెన్ని ఇబ్బందులు ఎట్టాడో చాలా మందికి తెలుసు. అందుకే ఇబ్బందులు వస్తాయంటున్నారు. కాకపోతే టీడీపీలో కుదరకపోతే బీజేపీలోకైనా వెళ్ళాలని చూస్తున్నాడట నాని. ఢిల్లీ పెద్దలతో ఉన్న పరిచయాల్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒకటి చేసి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నాడట. మరి ఏటవుతుందో ముందు ముందు తెలుస్తుంది. కానీ అహంకారం తగ్గించుకోకపోతే మాత్రం మళ్ళీ అదే పరిస్థితి వస్తుందా అంటున్నారు. ఇక ప్రస్తుతం కూటమిలో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఓ 2-3 పరిస్థితి కూడా ఒకప్పుడు కేసినేని నాని చేసినట్టే ఉన్నది. ఆ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి, కడప జిల్లాలోని మరో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళు పట్టిన కుందేలకు 3 కాళ్ళన్నట్టు చేస్తున్నారు. ఎంత చెప్పినా గాలాటాలు మానుకోవటం లేదు. మారకపోతే కేసినేని నానికి పట్టిన గతే అంటున్నారు చాలా మంది. సరే వాళ్ళ పరిస్థితి ఏటో ముందు ముందు తెలుస్తుంది. కానీ కేసినేని నానిని మళ్ళీ టీడీపీలో చేర్చుకుంటారా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. చూడాలి మరి ఏటవుతుందో.